రెమోన్ పవన్ ఇప్పుడు హౌస్ లో అమ్మాయిని అట్రాక్ట్ చేసినట్టే బయట కూడా అట్రాక్ట్ చేస్తారా? సరదాగా మాట్లాడాలి, సరదాగా మాట్లాడతారు. అంటే సాఫ్ట్వేర్ కదా సరదా చేసుకోదు, సరదాగా ఫ్రీగా మాట్లాడాలి అంతే తప్ప అంత వేరే ఉద్దేశం వల్ల ఇంకా ఎలా పడితే అలాగే మాట్లాడాలి. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? నేను ఫ్రీగా తీసుకుంటాను నార్మల్ క్లోజ్ అంతే తప్ప దాని గురించి పది ఆలోచన ఎందుకంటే జనరేషన్ ఎలా ఉంది, సరదాగా మాట్లాడతారు, సరదాగా అయిపోతారు. ఓకే. పూర్వం అయితే ఆడంబరంగా ఇంట్లో మాట్లాడేది అది అనుకున్నాం. ఇవాళ జనరేషన్ మారిపోయింది. పెద్ద కలిసి మరి చూసుకున్నారు, వెళ్తున్నారు, కాఫీ చదువుతున్నారు. ఈ సినిమాలు చూసి అదో సరదా అయిపోయాయి. దానివల్ల మనం కూడా పరిస్థితి పోతాం. నిజంగా మీరు గ్రేట్ ఫాదర్, మంచిగా అర్థం చేసుకున్నారు జనరేషన్, ప్రెసెంట్ జనరేషన్. ఇప్పుడు మనం డెమోన్ పవన్ పెద్దమ్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం తీసుకుందాం. సో అమ్మ, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది డెమోన్ పవన్ కి వీళ్ళ సపోర్ట్ కంటే ఎక్కువ మీ సపోర్టే ఉంది అనిపించింది మీ మాటల ద్వారా. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మా పిల్లలు అందరు నలుగురు కలిసి ఉంటారు. మాకు నలుగురు పిల్లలు అనుకుంటాను తప్ప ఇద్దరు పిల్లల్ని నేను ఎప్పుడు భావించలేదు మేము. మాకు నలుగురు కొడుకులని ఫస్ట్ నుంచి కూడా అదే భావన ఉంది మాకు. ఎందుకంటే వీళ్ళకి ఏది వాళ్ళకి తెలీదు, ముందుగా మా చెల్లి కంటే ఏమీ తెలీదు. తెలియకపోతే మేము ఎప్పుడు ఆ పిల్లలకే చెప్తాం, మేము సపోర్ట్ ఉంటానన్న, ఎప్పుడు దేనికి వెనకాడొద్దు, దేనికైనా సరే మేము ముందుకు వస్తాం, నువ్వేమి భయపడకు అని చెప్తాను. ఓకే. ఇప్పుడు డెమోన్ పవన్ కి కాస్ట్యూమ్స్ విషయంలో గానీ ఇదంతా ఎవరు చూసుకుంటున్నారమ్మా? అన్ని బాబు ఉన్నాడు, చిన్న బాబు. ఓకే, తను చూసుకుంటాం. ఓకే. మీకు ఏమైనా షెడ్యూల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారు. సో మరి డెమోన్ పవన్ ని కలవడానికి వాళ్ళ మదర్ వెళ్ళారు, ఇంకెవరైనా మీలో వెళ్దాం అనుకున్నారా? అనుకున్నా, మేము అక్కడికి వెళ్ళాం, బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాం. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే పంపలేదు మమ్మల్ని, మేము నలుగురు వెళ్ళాం, బాబు నేను హస్బెండ్. రూమ్ ఇచ్చి రూమ్ లో మామూలుగా కొంచెం కూర్చొని ఇంకెవరిని పంపించాం, ఆవిడనే పంపిస్తాం అన్నారు. తను వెళ్ళిన దాకా వచ్చిన దాకా కూడా మేము అక్కడే ఉన్నాం. తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారు, చూసాం, మామూలుగా మాట్లాడాం. ఓకే. అసలు డెమోన్ పవన్ ఇన్ని వీక్స్ ఉంటారనుకున్నారా అమ్మా? తనలో టాలెంట్ ఉంది కాబట్టి ఉంటాడు, అదంతా భగవంతుడి గొప్ప అని మేము ఇప్పుడు అనుకున్నాం. ఓకే. అంటే స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఉండేది, అంటే మేమే చూస్తూ అనుకున్నాం ఏంట్రా భయపడుతున్నాడు ఫస్ట్. అవును, ఎందుకంటే ఎప్పుడు ఇలా లేదు కదా, అడు ఎప్పుడు చూడలేదు, టీవీ బిగ్ బాస్ చూసాడో లేదు మాకు తెలియదు, కానీ వీడికి అంత ఐడియా లేదు. ముందు ఎలాగైనా ఎవరికైనా ఇప్పుడు నేను టీవీ ముందు రావాలన్నా భయపడతాం కదా. అవును. అది ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేశారనుకో ఎలా ఉంటది, అది రెండోసారి చేశారనుకో ఎలా ఉంటది. ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి రెండో వాళ్ళు ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు ఇలా చెయ్యండి అని ఆడు ధైర్యంగా చెప్పగలడు. ఆ ధైర్యం ఫస్ట్ అంటే తనకి రాలేదు. ఇప్పుడు ఈ కాడి నుంచి ఉన్నా కానీ ఇన్ని సంవత్సరం ఎన్ని వీక్స్ ఉన్నాడు, ఆ వీక్స్ ఉన్నా కానీ ఆడికి ఇంకా ఉండి కొద్ది ధైర్యం వస్తుంది. కానీ ఏం మాట్లాడితే ఏ టైంలో ఎవరు ఎలా తీసుకుంటారు, వీడు ఒక కామన్ మీద వెళ్ళాడు. కామన్ గా వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు, అందులో చిన్నోడు కామన్ అండ్ తను కూడా కళ్యాణ్ కూడా చిన్నోడే, ఏజ్ పరంగా చూస్తే ఇద్దరు చిన్నోళ్ళే, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా వీళ్ళకి. లేకపోయేసరికి ఇంకా తను అందరూ ఇప్పుడు అలా ఎలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనమే చూస్తున్నాం. బిగ్ బాస్ చూసేసరికి వాళ్ళంతా ఒకటవుతుందని చూస్తున్నారు. వీడు బాగా స్ట్రాంగ్ అని చెప్పేసి ఏమంటున్నారు, వీడిని పక్కా పెట్టాలరా బాబు, మేము ఎవరిని ఆడెదురుంటేనే చెప్తున్నారు. ఆడనే నామినేషన్ చేస్తున్నారు. ఎందుకు ఆడు మాట్లాడలేడు. ముందు ఏంటంటే ఏ టాపిక్ ఎక్కడ పెడితే ఏమవుతుందా అని కొంచెం భయపడుతున్నాడు. నిన్న చేస్తారు తనుజ ఎలా మాట్లాడింది, వీడి మీదకి వాళ్ళు సెలబ్రేషన్ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కామన్ మ్యాన్ గా ఉండి ఒక మాటలు మాట్లాడేసరికి ఆయన ఎలా తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ మీరు చూస్తున్నారు. అదే అసలు మీకు ఎలా అనిపించింది చెప్పండి, నిన్న ఎలా అనిపించింది నామినేషన్ లో? అదే నిన్న నామినేషన్ మనకి చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి గారు డెమోన్ పవన్ ని ఇంకా ఆ మాట అనొచ్చు, అరే రెస్ట్ ఇక్కడే కూర్చో, నువ్వు మేము చేసుకుంటా అని పని దగ్గర కూర్చోబెడుతున్నారా, చాలా అలాంటి దగ్గర కూర్చోబెట్టాడా? మరి నువ్వు కూర్చో, మేము చూసుకుంటా ఈ 4 రోజులు నువ్వు మన అందరం ఒకటేరా, మనం అందరం కొప్పుకొడదాం, భగవంతుడు కుఫ్రంటదని ముందు చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు వెళ్ళరా అంటే అది జోకాలు నవ్వులా, నేనే కొప్పుకొడతానంటే నవ్వు వాళ్ళకి, అదే అలా నవ్వకూడదు కదా. నీలో ధైర్యం ఉందిరా, చాలా బాగుంది, నేను చూసి మేము ఎస్పైర్ అవుతుందని చెప్పాలి కదా. అవును, ఆడికి ధైర్యం చెప్తాం మానేసి ఆయన చూసి నవ్వుతుంటే కామన్ మ్యాన్ గా ఉండి ఇంకేంటి అసలు కామన్ మ్యాన్ సపోర్ట్ ఎవరు వాళ్ళు?
కామన్ మ్యాన్ సపోర్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా? అసలు సపోర్ట్ ఇవ్వడం వల్లే కదా అంత దూరం వెళ్ళారు. ఆయన బయట పంపించి చూస్తాం ఏంటి అసలు నాకు తెలియకడతాను. తన ఆటలో ఉంది అది, తన వాళ్ళు ఆటలో బయటికి ఉంది. పంపించాలనుకుంటే అవ్వదు కదా. ప్రతి ఒక్కరు ఆడు విన్నర్ అంటున్నారు. అవును, విన్నర్. గేమ్స్ లో 100% అంటున్నారు. అవును. అన్నప్పుడు ఏం చేయాలి? ఒరే భయం వేస్తుందిరా బాబు, నువ్వు ఇలా మాట్లాడని కొద్ది సపోర్ట్ ఇవ్వాలి కదా. పోనీ అవును, సపోర్ట్ మానేసి నువ్వు వెళ్ళరా కూర్చోరా అంటాడా? అది రాంగ్. అవును, నవ్వుకుంటాం. అసలు హౌస్ లో అందరికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ Hard work చేస్తుంది, చేసేది, కిచెన్ cook లో కానీ చేస్తున్నాడు. ఎక్కడైనా సరే, ఏదైనా cleaning సరే లో తను కానీ. చేస్తున్నాడు. ఇంట్లో అలా ఉండేవాడా లేదంటే హౌస్ లో ఇంట్లో ఇంట్లో ఏ పని చేసేవాడు కదా? ఎప్పుడు మేము అలా పిల్లల చేత ఎప్పుడు చేయించుకోవాలి. ఓకే, కానీ ఏమనిపిస్తుంది మరి మీకు అలా అలానే సరదాగా ఉన్నప్పుడు సరదాగా అనుకుంటాం తప్ప అంత ఆయన హార్డ్ నువ్వు వర్క్ అలా పెట్టురా చేస్తున్నారు? ఇలా పెట్టరా అని మనం ఎందుకంట. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఎలా ఉంటారు? అవి మాకెందుకు, ఫ్రెండ్స్ సరదాగా ఉంటున్నారా లేదా అనే పాయింట్ కావాలి కదా. తప్ప ఆడు కుక్ చేసి పెడుతున్నాడు ఇలా అని మనం అనుకోం కదా. ఇప్పుడు అన్ని వారాలు ఉన్నాడంటే ఆడు నెక్కొచ్చాడంటే చాలా గ్రేట్ మాకు అందరికి. మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా చుట్టాలందరూ ఏంటి చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, అంతమంది సపోర్ట్ వల్ల ఈ రోజున అక్కడ నిలబడగలేడు. అది మాత్రం నిజం. ఓకే, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే. కానీ మొన్న పడిపోయినప్పుడు మాత్రం మా ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే ఎందుకు గేమ్స్ గురించి అంతలాగా ఈ వేళ బాగుంటాయి బయటకు వచ్చి ఉండలేడా ఏంట్రా బాబా భగవంతుడా ఏమవుతుంది పిల్లోడికి ఏమవుతుందా అని చాలా బాధపడ్డా. అలా గిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు తప్ప ఎవరు పట్టించుకుంటున్నారు? అవును, ఇప్పుడు కళ్యాణ్ అందరూ ఏడ్చారు, ఏడవలేదు అన్న. గేమ్ పరంగా చూసుకుంటున్నారు తప్ప ఆయన ఎవరు చూసారు? ఆ రీతు అరుతుంది. అవును, బ్రీత్ తీసుకో అంటే ఇమ్మాన్యుయల్ కూడా మధ్యలో కామెడీ చేయడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటాడులే బ్రీత్ అని. ఎలా ఉంటుంది? ఇప్పుడు గేమ్ కాదు కదా అక్కడ మనకు కావాల్సింది. వాళ్ళు ఏమి లేదు, నేను సపోర్ట్ చేస్తా, ఆ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను తప్ప అది అసలు వాళ్ళ పర్సనల్ కదా చెప్పి వాళ్ళు ఆడుకుని చూస్తున్నారు. ఈ న్యూస్కి ఒక్కరికి కలుసుకొని అంటే ఆడెక్కడ విన్ అయిపోతాడా అని పక్కన పెడదామని చూస్తున్నారు. నేనిన్నా అని కొట్టుకుంటున్నారు తప్ప అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాడు అందరూ సపోర్ట్ చేసుకుందాం ఒకరికొకరికన్నా భావన ఉండాలి కదా అక్కడ అందరూ. ఇప్పుడు మేము వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి బాగోపోయినా అందరం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఇది కామన్ మైన్ అనే కదా వాళ్ళు. అదే ఇండస్ట్రీలో ఉంటే అలా చేస్తారా? భరణి పడిపోతే ఎలా అందరూ ఎలా గిలగిలాడారు. అవును, ఆ రోజు హ్యాండ్ కి ఫ్రాక్చర్ అయినప్పుడు. అసలు మీరు ఇంట్లో బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడు చూస్తాను. చూడగానే ఇక్కడ రియాక్షన్స్ ఏముంటాయి మీవి? ఇక్కడ ఏముంటాయి ఏ సుఖం ప్రేమ. మా అబ్బాయి చూస్తే మాకు హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏంటి మొత్తం ఆడియన్స్ అందరూ చూస్తారు. వాళ్ళందరూ మా బాధలు ఏంటో చెప్పుకోవడం తప్ప వాళ్ళకి ఏం తెలుస్తాయి? అంటే బయటికి ఎలిమినేట్ అయి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారా బిగ్ బాస్ విన్నర్ వీళ్ళని డిసైడ్ అయిపోయి ఇదంతా నడిపిస్తున్నారు. మరి మీరేమనుకుంటారు? అంత భగవంతుడి దయ్య, ఎవరికి వచ్చిన హ్యాపీ, అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి అంతే. ఎవరు ఎంతమంది అనుకున్నా అది నేనే ప్రేక్షకులు. అవును, అభిమానులు వాళ్ళు తప్ప మనం అనుకున్నది అయిపోదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.